వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శనివారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో 4వ రోజు ఆయన పర్యటించారు. చిట్టినగర్ 46వ డివిజన్లో పర్యటించిన ఆయన ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంత ప్రజలకు త్రాగునీరు, ఆహారం, బిస్కెట్లు అందజేశారు. ప్రజలు అధైర్యపడాల్సిన పని లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని, పరిసరాలను, మీ గృహాలను శుభ్రం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. వరద ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి సహాయ సహకారాలు అందజేస్తారని వారికి భరోసా కల్పించారు. ఎంత బాధపడుతున్నాయో, కట్టుకున్న గుడ్లు కూడా కట్టుకుపోయినాయి, పాటలు ఉంటాయో మొత్తం పోయినాయి. అన్నాడు 3 రోజుల్లో ఇవన్నీ ముందు మీరు ఆహారం, ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు కూడా మాట్లాడినారు, ఎమ్మెల్యే గారు. అలాగేంటంటే కొన్ని చోట్ల ఒక చోట సమాచారం సరిగ్గా లేకుండా కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మీరు హెల్ప్ లైన్ నంబర్లు మీ త్వరలో 2 ఇళ్ళు, 3 కరెంటు, 4 భోజనము, ఉదయాన్నే పాలు, ఇవే కదా మెడికల్ క్యాంప్ పెడతారు. కరెంట్ ఇవ్వడానికి నీళ్ళల్లో కొన్ని మునిగి ఉన్నాయి, దానికి బయలుదేరి వస్తుంది. భోజనాలు చేసేటప్పుడు మెడికల్ క్యాంప్ కూడా వస్తుంది. మెడిసిన్ రమ్మానండి. 3వది ఓకే, ఫుడ్, వాటరు, వాడుక నీళ్ళు, డ్రింకింగ్ వాటర్ అయితే మేము ఇప్పుడు ఒక లోడ్ తీసుకొచ్చామండి. మేము డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అంటే సార్ని వాడుక నీళ్ళు ఫస్ట్ పంపించండి. మెడికల్ క్యాంప్ ఇక్కడ ఇంకోటి పవర్ ఇవ్వలేదండి, ఇంకా పవర్ రెస్టోరేషన్ బుడమేరు వచ్చింది సార్. ఈ కాలనీలో ఇప్పుడు వాటర్ ఏం లేదు కానీ పవర్ ఇవ్వలేదండి. ఓకే, ఇప్పుడు సాయంత్రం కల్లా గండి పూర్తి చేస్తారు. బుడమేరు మంత్రి గారు ఆడే స్థానంలో కట్ట మీద గుడి చేసుకుని ఆడే కూర్చున్నాడు రామనాయుడు గారు. పెద్ద షెడ్ కట్టారు కదా, అక్కడికి వెళ్తే లాఠీ చార్జ్ చేసి తోలేసారు. ముసలి వాళ్ళందరినీ సచిన్ దాకా అక్కడ తీసుకెళ్ళి నడవలేకపోతున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ ఒకటి ఉంది, చాలా మంది అయిపోయారు కదండి, ఫ్లోటింగ్ సరిపోదు. అయితే అక్కడికి వెళ్తే అక్కడి నుంచి లాఠీ చార్జ్ చేసి పంపించారు పోలీసులు. మాట్లాడుతాను.